ఒక గ్రామంలో ఒక రోజును పక్షులు చెట్లలో కూస్తూ ఉన్నాయి. పిల్లలు రోడ్లలో ఆడుకుంటూ ఉన్నారు. కానీ ఊరి కొంత చోటో ఒకటి చాలా చెడు జరిగిపోతుంది. ఒకరు గట్టిగా అరిచాడు, ఈ అమ్మాయి తప్పు చేసింది. అందరూ చుట్టూ గుమిగూడారు. వాళ్ల ముఖాల్లో కోపం, చేతుల్లో రాళ్లు ఉన్నాయి. ఆమె తప్పు చేసింది. ఆమెను శిక్షించాలి. అవును, చట్టం ప్రకారం ఆమెను శిక్షించాలి. ఆ అమ్మాయి భయంతో నిలబడింది. ఆమె ముఖం రక్తం పోయినట్లు కప్పబడి ఉంది. ఆమె కన్నీళ్లతో కనిపించాయి. ఆమె చుట్టూ చూసింది. కాని ఎవరూ ఆమెకి సహాయం చేయలేదు. అందరూ ఆమెను రాళ్లతో కొట్టాలని ఉన్నారు. అప్పుడు ఒక్కరొకరు ముందుకొచ్చారు. అతను ప్రశాంతంగా అడిగాడు, ఇక్కడ ఏమైపోతోంది? అందరూ తిరిగి చూశారు. అది యేసయ్య. గురువా, ఈ అమ్మాయి తప్పు చేసింది. చట్టం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టాలి. అవును, మీరు ఏం చెప్తారు యేసయ్య? అందరూ ఎదురు చూశారు. వాళ్ళ చేతుల్లో రాళ్లున్నాయి. యేసయ్య ఏమి చెప్పి చేయాలని వాళ్ళు కాపాడుకుంటున్నారు. యేసయ్య వెంటనే ఏమీ చెప్పలేదు. అతను వంగి నేల మీద వేళ్లతో ఏదో రాయడం మొదలుపెట్టాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఏమి చేస్తున్నాడు? ఎందుకు మాట్లాడటం లేదు? మమ్మల్ని పట్టించుకోవడం లేదు. యేసయ్య లేచి ఇలా అన్నాడు, మీలో ఎవరికి తప్పు చేయకున్నప్పుడే మొదట రాయిని వేయండి. అందరూ ఒక్క క్షణం నిలబడ్డారు. ఆ అమ్మాయి ఊపిరి పరిగెడుతోంది. ఎవరు కదలలేదు. ఆకస్మికంగా ఒక రాయి నేలపై పడ్డది. మరొకటి. ఆఖరికి అన్ని రాళ్లు నేల మీద పడ్డాయి. ప్రతి ఒక్కరూ తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. వారంతా కూడా తప్పులు చేశారు అని తెలుసుకున్నారు. ఇప్పుడు అక్కడ యేసయ్య మరియు ఆ అమ్మాయి మాత్రమే ఉన్నారు. ఆమె ఇంకా వణికిపోతుంది. యేసయ్య మస్కరికి స్మైల్డ్. నీ మీద ఆరోపణలు చేసిన వాళ్ళు ఎక్కడా? ఎవరు రాయితో కొట్టలేకపోయారు? లేదండి, అందరూ వెళ్ళిపోయారు అని ఆ అమ్మాయి అడిగింది. అవును, చట్టం ప్రకారం ఆమెను శిక్షించాలి. ఆ అమ్మాయి ఆనందంతో కన్నీళ్లతో నవ్వింది. ఆమె కాపాడబడింది. కేవలం రాళ్ల నుండి మాత్రమే కాదు, ప్రేమ లేని జీవితం నుంచి కూడా యేసయ్య చూపించారు. క్షమించటం మమ్మల్ని ప్రేమలో ఉంటే మనం చాలా గొప్పది. మరియు ప్రేమ ఎప్పుడు విజయం సాధిస్తుంది.